వార్తలు కావాలన్న వాళ్ళందరూ ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తారో లేదో తెలియదు కానీ ఒకప్పుడైతే వార్తల కోసం ఈనాడు ఖచ్చితంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ వార్తలు పోయి తెలుగుదేశం కరపుత్రికగా మారిపోవడం ఒక ఎత్తు అయితే, దిగజారడం అనేటువంటి దాని గురించి ఇంకెక్కువ మాట్లాడుకుంటుంది. ఆంధ్రజ్యోతి అంటే ఎప్పుడు అది బట్టలు ఎప్పుడు తీసుకుని వ్యభిచారం చేస్తుంటుంది. ఇది బట్టలు వేసుకుని చేసేది. ఇప్పుడు ఇది అంతకంటే నీచంగా తయారైపోయింది. అది పక్కన పెడితే ఓ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, రోజు ఇదిగో కానుకలు ఇస్తున్నారు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ కానుకలు ఇస్తున్నారు, ఈ కానుకలు ఇస్తున్నారు అని రాస్తున్నారు. కానుకలే కాదు, కట్టలు తెగుతున్నాయి, డబ్బులు పనిచేస్తున్నారు, మందు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇచ్చేస్తారు, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా డబ్బులు ఇస్తారు. తెలుగుదేశం ఇవ్వదా? ఒక జర్నలిస్ట్గా అయితే ఇది తప్పంట. ఓ మీడియా పర్సన్గా ఇంతకుముందు చాలాసార్లు అట్లాంటి కవర్ చేసి ఇదిగో ఇట్లాంటి జరుగుతున్నాయి అని కూడా రాసేవాళ్ళం. కొన్నిసార్లు చర్యలు తీసుకునేవాళ్ళు, కొన్నిసార్లు తీసుకునేవాళ్ళు కాదు. కొన్నిసార్లు జనమే నువ్వెవడు వచ్చి మా మీద వార్తలు కవర్ చేసి మాకు వచ్చే నోటి దగ్గరకు వచ్చే ముద్ద జరగొడతావు పోవయ్యామో అని చెప్పేసి గొడవ పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యాజ్ ఏ మీడియా పర్సన్గా ఆ కథలు ఎట్లా ఉంటాయో తెలుసు. అన్ని పార్టీలు ఇస్తాయి కదా. ఇప్పుడు ఇది రోజు రాయడం వల్ల తెలుగుదేశానికి ప్రయోజనం కంటే నష్టం చేకూరుస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇవి ఇచ్చి రేపొద్దున ఎన్నికల టైంలో డబ్బులు ఇస్తారు. మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, గానుకలు ఇచ్చి, చీరలు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, కుక్కర్లు ఇచ్చి మళ్ళీ డబ్బులు పంచుతారు. ఇక్కడ అవన్నీ ఇప్పుడు ఇవన్నీ రోజు రాయడం వల్ల వాళ్ళే చెప్తున్నట్టు అవుతుంది కదా. అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి దక్కనట్టే కదా, తెలుగుదేశం సింపథైజర్స్కి దక్కనట్టే కదా. ఇంకొక వార్త కూడా రాసుకొచ్చారు. ఏదో వైకాపా టీషర్ట్ వేసుకుంటే 1000 రూపాయలు అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చారు. ఏదో విశాఖపట్నంలో ఈ మాట అంటున్నారని. ఈ మొక్క అయితే కనుక నాకు తెలిసి విశాఖలో 300 మంది అందరూ వేసుకు తిరుగుతారు. 1000 రూపాయలు ఎత్తంటే ఎవడొద్దంటాడండి? మనం వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఓటేసేటప్పుడు ఏమన్నా వచ్చి చూస్తాడే అండి? వేసుకు తిరగమంటే చక్కగా తిరుగుతారు. 1000 రూపాయలు ఇస్తానంటే ప్రతి కుర్రోడు వేసుకు తిరుగుతాడు. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశానికి కూడా అంతే అవుతుందిగా. డబ్బులు పార్టీ కార్యకర్త డబ్బులు తీసుకుని వేసుకోడు. మామూలుగా వాళ్ళకి మందు అయిపోయిస్తూ ఉంటారు. మామూలు జనానికి డబ్బులు ఇస్తే వేస్తారంటే తెలుగుదేశం కూడా డబ్బులు ఇచ్చేయాల్సి వస్తుందిగా రేపు పొద్దున. పాపం తెలుగుదేశం మీద ఈ ఖర్చు పెంచుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 1000 అంటే రేపు పొద్దున వాళ్ళు 1200 ఇవ్వాలి కదా, లేదా ఒక 500 ఇచ్చిన షర్ట్ వేయమని చెప్పాలి కదా. అట్లాగే ఇవన్నీ వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇవ్వకుండా ఎన్నికలు కుదురుతుందా జనం దగ్గర? అనవసరంగా తెలుగుదేశంకి ఇవన్నీ రాసి తెలుగుదేశం వాళ్ళకి కూడా ఖచ్చితంగా అది ఎందుకు ఎవరు వాళ్ళు ఇస్తున్నారు కదా అని జనం నిలబెస్తుంటారు పల్లెల్లో. ఈ లేబర్ ఏరియాల్లో ఉండేటువంటిది అదే సమస్య. అది తెలియనంత అమాయకత్వం ఉంటే ఎవరూ చెప్పలేరు. కాకపోతే ఓవరాల్గా తెలుగుదేశానికి మంచి చేయబోయి చెడు చేస్తున్నారేమో ఆలోచించి కూడా బెటర్.